పేరు షేక్ చిన్నజాని అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం అండి. ఇప్పుడు జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది? నాకైతే ఒక విధంగా చెప్పాలంటే జగన్ చాలా నాకే మోసం చేశాడు. ఎట్లా అంటే కాకినాడలో శాల్వా కప్పుకొని టోపీ పెట్టుకొని మా ముస్లిం మైనార్టీ లాగా మరి ఆడపిల్లకి పెళ్లికి ఇస్తున్నాడు. నేను పిల్లకి పెళ్లి చేశా. నేను ₹1,00,000 ఇస్తాడని నేను 3 సార్లు వాళ్ళ ఆటోలో తీసుకొని మా ఇంకుడు వాళ్ళందరికీ తీసుకొస్తే నాకు 3,000 బొక్కేలకి ఇతని వల్ల లక్షలు కాదు ₹1,00,000 కూడా రాలేదు. పిల్ల పెళ్లి చేసా మైనార్టీ 1,00,000 వేస్తాడు, వేయలేదు, మోసం చేశాడు. అది వ్యవసాయంలో కూడా మాకు వ్యవసాయ పనిముట్లు ఏమి సబ్సిడీ పనిముట్లు ఏమి రాలేదండి. పట్టాలు కనుక ఏమి ఈ డ్రిప్పులు అవన్నీ ఇప్పుడు ఏదో చివరిన ఇప్పుడు పెట్టాలి, ఫస్ట్లో ఏం పెట్టలేదు. తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగట్ల స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఎందుకంటే ఆయన దగ్గర వర్క్ ఉంది. ముందు నియోజకవర్గం అభివృద్ధి చేసే లక్ష్యంగా పనిచేస్తున్నాడు అతను గెలిచే చాలా అవకాశాలు ఉన్నాయి. స్వామిదాస్ గారికి వ్యతిరేక పవనాలు చేస్తున్నాయి. అది స్వామిదాస్ గారు ఇక్కడ లోకల్ వ్యక్తి అలాని ఏం లేదా? మరి లేదు, అతని వల్ల ప్రయోజనం లేదండి. మేము అంతకుముందు చూసాం కదా. లేదు, మేము టీడీపీలో అంతకుముందు చూసాం. లేదు, అతను ఏదో వస్తాడు పోతాడు అంతే, పనికి ఏమో ఉపయోగపడేటట్టు లేడు. రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో రావాలని? కూటమే రావాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మోసపోయారు జనం. ఇప్పుడు ప్రజెంట్గా రేపు ఇవాళ ఇచ్చాడు. నేను ఏదైనా ఆస్తి కొన్నాను అనుకోండి, ఆస్తికి అతనెవరు జిరాక్స్ ఉంచుకోవడం, జిరాక్స్ ఇవ్వడం ఏంది? మాకు ఇది డాక్యుమెంట్ ఇవ్వాలి, జిరాక్స్ ఇవ్వడం ఏంది? అదేంటి అసలు? అది మాకేం అర్థం కావట్లేదు. ఇది మేము సొంతంగా కొనుక్కున్నాం, అతను జిరాక్స్లు ఉంచుకోవడం ఏంటండి? డాక్యుమెంట్స్ ఉంచుకోవడం ఏంది? మా డాక్యుమెంట్ ఆయన ఏం చేసుకుంటాడు? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మదార్వల్లి నవాబ్ అని పిలుస్తారు. ఏం చేస్తుంటారండి? టాపీ మేస్త్రి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు కదా 5 సంవత్సరాలు, మీకు ఏ విధంగా అనిపించింది? అభివృద్ధి అనేది లేదు, సంక్షేమం ఒకటే సరిపోదు కదా. అభివృద్ధి ఉంటేనే మన ఫలాలు మన పిల్లలు వచ్చే మన భవిష్యత్ తరాలకి మంచి వాళ్ళు అనుభవిస్తారు. అదనేది ఈ 5 సంవత్సరాలు ఏడా కూడా అవపడలేదు మనకి. సంక్షేమం చేశాను, పథకాలు ఇచ్చామంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? సంక్షేమం అంటే ఫస్ట్ నుంచి ఉన్నాయి, కాకపోతే అప్పుడు ప్రచారంలో ఉండేవి కావు ఆ పథకాలు. ఇప్పుడు ఏంటంటే అది ఫీజు రియంబర్స్మెంట్స్ అనే పథకం ఉంది. ప్రతి 3 నెలలకు ఒక పెద్ద సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి. కానీ అదివరకు ఏ గవర్నమెంట్ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు అయినా, అంతకుముందు ఏ గవర్నమెంట్ అయినా ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో వేసేవాళ్ళు. కాబట్టి ఆ డబ్బు అనేది ఫీజు రియంబర్స్మెంట్స్ అనేది ఎప్పుడూ ఉన్నదే. కాకపోతే ఇతను దాన్ని పేరు మార్చుకొని త్రైమాసికం అని పేరు పెట్టి 3 నెలలకు ఒకసారి పెద్ద సభ చేసి పబ్లిసిటీ కోసం చేసింది తప్ప ఇంత మటుకు చేసింది ఏమీ లేదు. అందులో కూడా 4 సంవత్సరాలకి ఫీజు రియంబర్స్మెంట్స్ వచ్చిన వాళ్ళు దాదాపు 2 త్రైమాసికాలు ఎగ్గొట్టిండు. ఈ లాస్ట్ ఇయర్ మరి లాస్ట్ సెమ్ చదువుకునే వాళ్ళు, 4వ సంవత్సరం చదువుకునే వాళ్ళకి ఇంత మట్టుకు డబ్బులు పడలే. ఇప్పుడు ఈ సెమ్ రాసేవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ కాలేజీలు ఏమంటున్నాయంటే మీరు ఫీజు పూర్తిగా కట్టుకుంటేనే మీ సర్టిఫికెట్లు ఇస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ మా అకౌంట్లో ఏదమ్మా మీ అకౌంట్లోనే వేస్తారు కాబట్టి మీరు డబ్బులు కట్టుకొని సర్టిఫికెట్ తీసుకోండి మీకు కావాలంటే. అంటే ఇవాళ మధ్యతరగతి కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు అప్పులు చేసి 1,00,000-1,50,000 జీతం డబ్బు సమకూర్చుకొని వడ్డీకి తెచ్చి ఆ కాలేజీల్లో కట్టుకొని పాపం ఆ సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. తిరువూరు నుండి నల్లగట్ల స్వామిదాస్ గారు, కొలిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? మేమైతే కొలిపూడి శ్రీనివాసరావు గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మేము స్వామిదాస్ గారిని చూస్తున్నాం ఇక్కడ. ఈరోజు ఏదో పార్టీ మారాడని చెప్పి నేను స్థానికుడిని చెప్పుకుంటాను, కానీ అధికారంలో లేనప్పుడు మరి ఏదైతే గవర్నమెంట్లో ఉన్నాడో ఆ ప్రజల్ని, ఆ కార్యకర్తల్ని, ఆ నాయకుల్ని కలుపుకొని పోయే స్వభావం ఉన్నట్టయితే ఈరోజు ఆ టికెట్ అయితే స్వామిదాస్ గారికి చంద్రబాబు నాయుడు ఇచ్చేవారు. ఆ స్వభావం ఎప్పుడూ రాలేదు ఆయనకి. ఎందుకంటే ఆయన రూపాయి ఖర్చు పెట్టేవాడు కాదు. ఎప్పుడూ కూడా తన స్వార్థం ఆలోచించుకునే మనిషి స్వామిదాస్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇవాళ ఏరే పార్టీలోకి వచ్చింది కాబట్టి ఈ జనాన్ని చూసుకొని నేను స్థానికుడని ఒక ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్నాం తప్ప అది దాంట్లో వాస్తవం అయితే లేదు. కాబట్టి కొలిపూడి శ్రీనివాసరావు ఏదైతే రైతులు 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చారు, సొంతంగా ఎవరు పిలవపైన వచ్చి వాళ్ళకి అండగా అక్కడ ఈ రైతులు నష్టపోతున్నారు, ఇంత భూమి ఇచ్చిన ఈ రైతులు, ఈ రాజధానికి ఇచ్చిన రైతులు నష్టపోతున్నారు అని వాళ్ళకి సపోర్ట్గా నిలబడి వాళ్ళకి అండగా నిలబడి ఆ మనస్తత్వం ఒక కొలిపూడి శ్రీనివాసరావుకి చాలా మంచి గుణం ఉంది.
మొన్న మా రంజాన్ పండగ రోజు సందర్భంగా కూడా తిరువూరు ఈద్గాకు వచ్చినప్పుడు ముస్లిమ్స్ పండగ సందర్భంలో మీ సమస్యలు ఏమైనా ఉంటే తీరుస్తాం, మాకు అవకాశం ఏంటంటే స్థానికులు మేము ఈ 4 మసీదు అంటే సుమారుగా 6,000 పైచీలకు ఓట్లు ఉంటాయి తిరువూరులో, ముస్లిం ఓట్లు. అందరికీ కలిపి ఒకటే శ్మశానాటికి ఉంది. అంటే చివరి మసీదు అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే 3 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఎవరైనా చనిపోతే మాకు వెహికల్ కావాలంటే అప్పటికప్పుడే నుంచున్న పణంగా 10 లక్షలు చెక్కు రాసి వాళ్ళకి స్థానికంగా ఆదుకున్నారు. ఎందుకంటే అడగటమే తరువుగా తన మనసు ఏంటంటే అంత మంచిది, ఏదైనా సహాయం చేయగలడు. మరి వాళ్ళు 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెహికల్ కూడా కొనుక్కున్నారు. అలానే ప్రతి మనిషికి సహాయం చేసే స్వభావం ఉన్న మనిషి కాబట్టి అందరూ మనసును గెలుచుకుంటాడు కాబట్టి, అర్థం చేసుకుంటాడు కాబట్టి మనం గ్యారెంటీగా కొలుపుడు శ్రీనివాసరావు గెలుస్తారా అనుకుంటున్నాం. విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా కేశినేని నాని గారు, చిన్ని గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరు గెలిస్తే మంచిది జరుగుతుంది? అది అసలు ఇక రెండో ఆప్షనే ఉండదు. కేశినేని శివనాథ్ చిన్ని గారు గెలుస్తారు. ఎందుకంటే 5 రూపాయలు అన్న క్యాంటీన్ అనేక ఏర్పాట్లు చేసి నిరుపేదలకి అన్నం పెట్టడం కాడ నుంచి ఎవరైతే అనారోగ్య పాలైన వాళ్ళు ఎప్పుడే 3 సంవత్సరాల నుంచి కూడా అనేక ఆర్థిక సహాయం అందిస్తూ అన్ని చోట్ల ఒక ఈ నియోజకవర్గంనే కాదు ప్రతి నియోజకవర్గంలోనూ విజయవాడ టౌన్లో కానివ్వండి ప్రతి ఒక్కరిని ఆదుకున్న మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి కేశినేని శివనాథ్ చిన్ని గారు. తప్పకుండా ఆయన గారికి మేమందరం సపోర్ట్గా ఉంటాం, గెలిపించుకుంటామని నేను